మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 జనవరి 29వ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది. ఇది పుష్యమాసంలో చివరి రోజు. తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో చివరి రోజున ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని, చోలంగి అమావాస్య అని పేరు. ఇది చాలా పవర్ఫుల్. 100 సంవత్సరాలకు వస్తున్న అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. ఇదే ఈ 2025వ సంవత్సరంలో మొదటి అమావాస్య. కొత్త సంవత్సరంలో వస్తుంది కనుక దీనికి అతీత శక్తులు ఉంటాయి. కనుక ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. వద్దన్న ధనం వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. తిరిగిలేని యోగాలు పడతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. ఎందుకంటే ఈ అమావాస్యకు అంతటి శక్తులు ఉన్నాయి. ఈరోజు 2 వస్తువులను కొని తెచ్చుకోవటం వలన తిరిగిలేని రాజయోగం పడుతుంది. చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈ అమావాస్య అమృత ఘడియలలో అతి శక్తివంతంగా వస్తుంది కనుక దీనికి చాలా పవర్స్ ఉంటాయి. ఈ అమృత ఘడియలలో కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుందని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు దరిద్రాన్ని తీసేస్తాయి, మీ సంపాదనను పెంచుతాయి, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి, లక్ష్మిని ఆకర్షిస్తాయి. ఇవి చాలా మంగళకరమైన వస్తువులు. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ అమావాస్య చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలకు నూనె పెట్టుకోకూడదు, నల్లటి వస్త్రాలు ధరించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, చీకటి పడిన తర్వాత 4 దారులు కలిసే చోటికి వెళ్ళకూడదు. అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే ప్రదేశానికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ 4 దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది. దిష్టి తీసిన వస్తువులు, మంత్రించిన వస్తువులను అక్కడ పడేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. కనుక ఈరోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. వెళ్ళినా జాగ్రత్తగా చూసుకుని నడవండి. దిష్టి వస్తువులు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ అమావాస్య రోజు జుట్టును, గోర్లను కట్ చేయకూడదు. అలాగే అమావాస్య రోజు గుమ్మడికాయ కూరను తినరాదు. ఏ రూపంలోనూ కూడా అమావాస్య రోజు గుమ్మడికాయను తినకూడదు. కానీ గుమ్మడికాయను తెచ్చి గుమ్మానికి కడితే మంచి ఫలితం వస్తుంది. అమావాస్య రోజు స్త్రీలు గుమ్మం మీద కూర్చొని కంట తడి పెట్టకూడదు. ఇంటికి దరిద్రం పడుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు, బాధలు పోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పునే రాళ్ల ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని, క్రిస్టల్ సాల్ట్ అని, గల్లులుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా గల్లులుప్పు మాత్రం ఒకటే. ఈ గల్లులుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు.
ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే ఈ లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకొని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినివేయండి. ఇలా లవంగాన్ని తినటం వలన గ్రహదోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఈ అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేదే రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి. కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పి కొడతాయి, చెడును పోగొడతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేదే రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడును తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది. కనుక అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా ఆవాలు తెచ్చి ఆ ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదు మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను తెచ్చుకొని ఆ ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేసి చిటికెడంత జీలకర్రను 2 ఎండు వేప ఆకులను వేసి వీటన్నిటిని కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి. కనుక ఆవాలను తెచ్చుకొని మీ ఇష్టాన్ని బట్టి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు, లేదా వంటల్లో వాడుకోవచ్చు. ఏం చేసినా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. ఈ 4 వస్తువుల్లో నుండి ఏవైనా 2 వస్తువులు తెచ్చుకోండి, సరిపోతుంది. అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2 కొని ఇంటికి తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరమో, ఏవి తెచ్చుకోవాలనిపిస్తుందో అవి తెచ్చుకోండి. మీరేమీ నష్టపోరు, మీకేమీ నష్టం ఉండదు. ఈ వస్తువులతో పరిహారాలు చేసుకోవచ్చు, లేదా ఇంట్లో వాడుకోవచ్చు. కనుక అందరూ ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి. తిరిగిలేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు. అవి ఏమిటి అంటే చీపురు మరియు మట్టి గాజులు.
అమావాస్య రోజు చీపురును కానీ మట్టి గాజులను కానీ కొని ఇంటికి తెస్తే ఇంట్లోని ఐశ్వర్యం అంతా కూడా పోతుంది, దరిద్రం పడుతుంది. కనుక అమావాస్య రోజు ఈ 2 వస్తువులను పొరపాటున కూడా కొనవద్దు. ఈ అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు పూజలు చేయండి. ఆవు మీ ఇంటికి వచ్చినా లేదా మీరే ఆవు దగ్గరికి వెళ్ళినా ముందు ఆవుకు పూజ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవును పూజిస్తే నరక బాధలు తప్పుతాయి. ప్రత్యేకించి ఈరోజు ఆవుకు పాలకూర, బీట్రూటు కలిపి తినిపించాలి, లేదా పాలకూర బెల్లం కలిపి తినిపించాలి. పాలకూరను తినిపించటం వలన దోషాలు తొలగిపోతాయి. ఎలాంటి దోషాలైనా సరే పోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇలా ఈరోజు ఆవుకు పాలకూర తినిపించి ఆ ఆవు చెవిలో మీ కోరికను చెప్పుకోండి. ఆవుకు నమస్కారం చేసుకుని మీ సమస్యలు పోవాలని దండం పెట్టుకోండి. పాలకూర కట్ట 2 కట్టలు, 5 కట్టలు, 10 కట్టలు ఇలా మీ స్తోమతను బట్టి ఎంత అయినా సరే తినిపించవచ్చు. ఆవు ఎంత పాలకూర తింటే అంత పాలకూరను పెట్టండి. పాలకూరను అలా ఒట్టిగా కాకుండా బెల్లంతో కానీ బీట్రూట్తో కానీ కలిపి పెట్టాలి. అలా పెట్టడం వలన పేదరికం పోతుంది, నరక బాధలు పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కుదిరితే ఈరోజు గోవుకు 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలతో తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది. మౌని అమావాస్య అనే పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ అమావాస్య రోజున శివుడికి, శనిదేవుడికి పూజలు చేస్తారు. ఈరోజు అన్నదానం, వస్త్రదానం చేయటం వల్ల గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ రోజంతా మౌనవ్రతం చేస్తే మంచిది. అలా రోజంతా మౌనవ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరచేతుల్లో ఉంచి దానిని కళ్ళార్పకుండా చూడాలి. ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు ఓ ప్రకృతి మాత, నా ఈ కోరిక తీర్చు అని మనసులోనే కోరుకుని ఆ కాగితంపై నోటితో ఊది మడవాలి. అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనుక ఉంచితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని, అద్భుతం జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. పుష్యమాసంలో వచ్చే బహుళ అమావాస్యను చోళంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. అమావాస్య చాలా శక్తివంతమైన విశేషమైన రోజు. మనకు విష్ణు సహస్రనామాల్లో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవస్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఇది. ఈ రోజుకు రోగహరణ శక్తి ఉంది. ఎవరినైనా సరే దీర్ఘకాల రోగాలు ఏడిపిస్తూ ఉంటే ఆ రోజు ఆ వీర రాఘవస్వామిని 3 పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ కూడా మాయమైపోతాయి. ఈ అమావాస్యకు అంతటి శక్తి ఉంది. మరి పుష్య అమావాస్యకు ఆచరించవలసిన ఆ 3 పద్ధతులు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదట ఈరోజు స్వామివారిని ఆరాధించడానికి
3 మార్గాలు ఉన్నాయి. అవి చేసే ముందు వైద్య వీర రాఘవస్వామి వారి ఫోటో తెచ్చుకోవాలి. అలా చేశాక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఆరాధించుకోవాలి. మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలి. ఆ దీపం ఎలా వెలిగించుకోవాలంటే పంచదారను పొడిలాగా చేసి బియ్యపిండిలో కలిపి చిటికెడు యాలకుల పొడి కూడా కలిపి ఈ పిండినంతా కూడా ఒక పళ్ళెంలో వేసి మధ్యలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమిదలాగా చేసి అప్పుడు దీపం వెలిగించండి. ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి. అంటే వెండి తీగతో ఒక కడియం చేయించుకోవాలి. స్వామివారి ముందు కూర్చుని సంకల్పించి, స్వామి నీ దయవల్ల గనుక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం. ఈ వెండి కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పించుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి. మామూలు నిత్య పూజలాగా చేయండి. అలాగే ఆ రోజు చేయవలసిన 3వ పని ఏమిటంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు లేకపోతే బావి దగ్గర అయినా సరే లేదా మీ ఇంట్లో చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఇంటిల్లిపాది ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఆ నీటి గిన్నె చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్నాం అనే భావనతో చేసి ఆ తర్వాత ఇంట్లో వారందరూ కూడా బెల్లం ముక్కను గిన్నెలో వేయండి. ఇలా ఈరోజు వైద్య వీర రాఘవ స్వామిని ఆరాధించాలి. ఆ తర్వాత పూజంతా కూడా అయిపోయాక దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదం అంతటినీ కూడా అంటే బియ్యపిండి, పంచదార, యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ కూడా తినండి. తర్వాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బాగైన వారు లక్షల్లో ఉన్నారు. అంతటి శక్తివంతమైన విష్ణు స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి అవతారం. ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు మొత్తం 108 దివ్య దేశాలు ఉన్నాయి. వాటిల్లో తిరువల్లూరు కూడా ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకుని ఉంటుంది. ఈరోజు ఇక్కడికి వేల మంది జనాలు వస్తారు. చోలంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొందుతుంది. అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి. ఇక్కడ హృత్పాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి. పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య జ్ఞాన స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి. చోలంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకున్న విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులనైనా నయం అయి సకల శుభాలు కలుగుతాయి. మౌని అమావాస్య రోజు గంగా నది పవిత్రంగా మారుతుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నానం చేస్తారు. ఈరోజు వారణాసిలో జనం గంగా నది స్నానానికి పోటెత్తుతారు. ఈరోజు గంగా నదిలో స్నానం చేసే వారి సకల దరిద్రాలు పోతాయి, సకల పాపాలు పోతాయి. శరీరం పరిశుద్ధమై అత్యంత శక్తి వస్తుంది. గంగా నదిలో స్నానం చేయలేని వారు ఈరోజు దగ్గరలో ఉండే నదిలో స్నానం చేస్తే మంచిది. నదిలో, చెరువుల్లో, కాలువల్లో ఇలా పారే నీటిలో స్నానం చేయాలి. ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు ఉదయం 6 నుండి 9 గంటల మధ్యలో మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు తామర ఆకు మీద దీపం పెడితే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తామర ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తామర ఆకు మీద లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది. అటువంటి తామర ఆకు మీద దీపం ఎలా పెట్టాలంటే ముందుగా ఒక తామర ఆకును తీసుకోండి. ఆ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి పోసి 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించండి. తర్వాత ఈ దీపాన్ని పూలతో అలంకరించి చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి. తామరాకు దొరకని వారు సేమ్ ఇలాగే తమలపాకు మీద దీపం వెలిగించుకోవాలి. ఈ అమావాస్య రోజు ఎవరైతే ఇలా దీపం వెలిగిస్తారో వారికి ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి.
లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ధనలాభం కలుగుతుంది. కనుక ఈరోజు అందరూ తప్పక ఇలా దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. మౌని అమావాస్య రోజు స్త్రీలు పురుషులు ఎవరూ కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలలో ఉంది. మౌని అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తెలియక ఈరోజు భార్యాభర్తలు కలిస్తే వారికి పుట్టే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక మౌని అమావాస్య రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. మౌని అమావాస్య రోజు ఎవరిపైనా కోపం ప్రదర్శించకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. తక్కువ మాట్లాడుకోవాలి. దైవంపై మనసు లగ్నం చేయాలి. ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంపై ఆ మాటల యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు వస్తాయి. కాబట్టి ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు. పొరపాటున కూడా వాటిని తాకకూడదు. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతము. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈరోజు షేవి, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య రోజు ఒక 5 వస్తువులను దానం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలలో ఉంది. ఆ 5 వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. మొదటిగా మౌని అమావాస్య నాడు స్నానం చేసి ఆ తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణుడికి కానీ లేదా పేదవారికి కానీ దానం చేయాలి. ఇలా చేయటం వల్ల పూర్వీకులు ఇహలోక యాత్రలో ఆహారాన్ని పొందుతారని, ఆ ఆహారంతోనే వారు సంతృప్తి చెందుతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక రెండవది ఆవు పాలు. ఈ రోజున ఆవు పాలను ఎవరైనా పేదవారికి దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు. ఆవు పాలను దానం చేయటం ద్వారా దేవతలు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. మూడవది ఆవ నూనె. మౌని అమావాస్య రోజున ఆవు నూనెను అవసరమైన వారికి దానం చేయటం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం, జీవితంలో ఆనందము లభిస్తాయి. ఈ రోజున ఆవ నూనెతో పాటు నువ్వుల నూనె, అన్నము, జామకాయ దానం చేయటం ద్వారా శుభప్రదంగా భావిస్తారు. నాలుగవది దుప్పటి. మౌని అమావాస్య రోజున పేదవారికి దుప్పటి దానం చేయటం ఉత్తమం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుప్పటిని దానం చేయటం వల్ల గ్రహాల ప్రభావం తగ్గుతుంది. పూర్వీకుల మోక్షానికి కూడా సహాయపడుతుంది. పూర్వీకులు దుప్పట్లను దానం చేయటంతో సంతోషిస్తారు. వారి వారసులు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అలాగే పంచదార. ఈరోజు పేదవారికి పంచదార దానం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి, కష్టాలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక మీరు కూడా ఈ 5 వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాలను పొందండి. మాసంలో వచ్చే అమావాస్యను చోలంగి అమావాస్య అంటారు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో, సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. చోలంగి అమావాస్య రోజు జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు,
జబదగ్ని, వశిష్ఠుడు ఇలా 6 ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతున్నాయి. పుష్య అమావాస్య రోజున సప్తదోష నివారణకై నదీ స్నానం, పితృతర్పణము, పిండ ప్రధానము, శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు, శివారాధన చేయాలని, తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానం రోడ్డు మీద 3 మైళ్ళ దూరాన చోలంగి అనే గ్రామం ఉంది. గోదావరి 7 పాయలలో ఒకటైన తుల్య భాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈరోజు ఇక్కడ గోదావరి నది స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పారు. గోదావరి నదిలోని నీరు గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల చోలంగి సమీపాన స్నానం చేస్తే నదిలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ అమావాస్య రోజు జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. గౌతముడు కొని తెచ్చిన గోదావరి జలాలను 7 ఋషులు 7 పాయలుగా తీసుకుని పోయి 7 స్థలాలలో సంగమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమి నామాంకితమై గోదావరి అగ్రము వద్ద మాసాని తిప్ప చోట సముద్రంలో కలుస్తున్నది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జబదగ్ని, వశిష్ఠుడు 6 ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి. తుల్యుడు కొనిపోయిన శాఖ చోలంగి వద్ద సముద్రంలో కలుస్తున్నది. గోదావరి నదిమ్మ తల్లి వల్ల 3 వరాలు ప్రాప్తిస్తాయి కనుక 7 స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడాన్ని సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర లేదా సప్త సాగర యాత్ర అంటారు. సంతానం తదితర కోరికలు తీరడానికి సప్త సాగర యాత్ర చేయటం సాంప్రదాయం సిద్ధంగా వస్తున్నది. ఆ సప్తసాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చోలంగి స్నానంతో ప్రారంభమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.